హలో టీ. సో మనం ఈ ట్రైనింగ్ సెషన్లో వచ్చేసి మనకు దవ్వా యొక్క ఐ ఐపీ కెమెరాస్లలో ఐపీ సెగ్మెంట్లో స్మార్ట్ డ్యూయల్ లైట్ కెమెరా గురించి తెలుసుకున్నాం. కొత్తగా మార్కెట్లో రిలీజ్ చేశారండి Q3 2024లో. సో ఈ కెమెరా యొక్క ఫీచర్స్ ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఈ ట్రైనింగ్ సెషన్స్లో. సో మొదట మనకు ఈ కెమెరాస్ అనేది డ్యూయల్ లైట్ అంటారండి. డ్యూయల్ లైట్ అంటే బేసికల్గా సో ఆ కెమెరా అనేది ఫుల్ కలర్ కెమెరా లాగా వర్క్ అవుతుంది. అలాగే ఐఆర్ లాగా కూడా వర్క్ అవుతుంది. సో ఈ రెండు మనము ఏది కావాలన్నా అది సెట్ చేసుకోవచ్చు అనమాట. సో లేదంటే ఫుల్ కలర్ కావాలంటే ఫుల్ కలర్, ఐఆర్ కావాలంటే ఐఆర్. ఈ విధంగా మనం ఈ కెమెరాని యూజ్ చేసుకోవచ్చు. బట్ కానీ స్మార్ట్ ఫంక్షన్ అనేది వర్క్ అవ్వదు సార్. జస్ట్ ఫుల్ కలర్ లేదా ఐఆర్ ఈ రెండింటి మాత్రమే. స్మార్ట్ మోడ్ డ్యూయల్ లైట్ అనేది వేరే సిరీస్ అండి. కానీ ఈ సిరీస్ లో స్మార్ట్ డ్యూయల్ లైట్ అనేది వర్క్ అవ్వదు. ఏదర్ ఎల్ఈడి కానీ లేదా ఐఆర్ కానీ. సో ఇదండి. సో ఈ కెమెరా వచ్చేసి 2 మెగా పిక్సెల్ అండ్ 4 మెగా పిక్సెల్ రిలీజ్ చేస్తున్నారు. సో 2 మెగా పిక్సెల్ యొక్క మోడల్ నెంబర్ ఏంటంటే DHI-IPC HFW 1239TL-A-IL. సో ఇక్కడ 1239 ఇది ఫుల్ కలర్ అన్నమాట. 2 మెగా పిక్సెల్ ఫుల్ కలర్ కెమెరా విత్ ఆడియో ఫంక్షన్స్ తో వస్తుంది. సో ఈ కెమెరా యొక్క మేజర్ గా ఫీచర్స్ ఏంటంటే 2 మెగా పిక్సెల్ @ 25 లేదా 30 ఫ్రేమ్ పర్ సెకండ్స్ అంటే రియల్ టైమ్ లో సపోర్ట్ అవుతుంది. అలాగే ఐఆర్ డిస్టెన్స్ ఇన్ కేస్ మనం ఆ కెమెరాని ఐఆర్ లో యాక్టివేషన్ చేసినట్లయితే 30 వరకు డిస్టెన్స్ సపోర్ట్ అవుతుంది. 30 మీటర్స్ దాకా. ఇన్ కేస్ మనం వామ్ లైట్ అంటే ఫుల్ కలర్ అంటారు వామ్ లైట్ ని. ఆ మోడ్ లో ఎనేబుల్ చేసినట్లయితే 15 మీటర్స్ దాకా మీకు ఫుల్ కలర్ ఇమేజ్ అనేది సపోర్ట్ అవుతుంది. అలాగే ఇది డిడబ్ల్యూడిఆర్ సపోర్టివ్ ఫీచర్స్. సో ఈ డిడబ్ల్యూఆర్ ఫీచర్ ఎక్కడ యూజ్ అవుతుందంటే సో ఎక్సెస్ ఎక్కువగా లో లైటింగ్ కండిషన్స్ కానీ ఎక్కువగా లైటింగ్ ఉండే కండిషన్స్ లో కానీ సో మనకు ఆ లైటింగ్ ఇష్యూస్ వల్ల డీటెయిలింగ్ మిస్ అవుతా ఉంటుంది. సో అటువంటి సిచ్యువేషన్ సినారియోస్లలో ఈ డిడబ్ల్యూడిఆర్ ఫీచర్ అనేది యూజ్ అవుతుంది. ఆ డిడబ్ల్యూడిఆర్ ఉండే కెమెరాస్ ఉండడం యూజ్ చేయడం వల్ల అక్కడ మనకి అనేది సో ప్రాపర్ గా మనకు లైటింగ్ కండిషన్స్ లాగా బిఎల్సి హెచ్ఎల్సి కంబైన్ చేసి మనకి ఇమేజ్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది కాబట్టి మనకు ప్రాపర్ ఇమేజ్ వస్తుంది. సో ఆ ఫ్యూచర్ కూడా మనకు డిడబ్ల్యూడిఆర్ ఫ్యూచర్ కెమెరాకు సపోర్ట్ అవుతుంది. అలాగే H.265 ప్లస్ H.265 కోడికి యూజ్ అవ్వడం వల్ల 4 కంటే ఈ కోడిక్ అనేది అడ్వాన్స్ వర్షన్. అలాగే లో స్పేస్ అనేది తక్కువ స్పేస్ తీసుకుంటుంది. సో దానివల్ల మనకు డేటా అనేది ఎక్కువగా సేవ్ అవుతుంది. సో అలాగే మనకు IP67 ప్రొడక్షన్ వస్తుంది. సో IP67 మన అవుట్డోర్ లో కూడా యూజ్ చేసుకోవచ్చు. బిల్ట్ ఇన్ మైక్ ఉంటుంది, ప్లాస్టిక్ కేసింగ్ ఉంది. సో ఈ మోడల్లో మనకు మేజర్ గా ఈ ఫీచర్స్ అండి. సో డూమ్ అండ్ బుల్లెట్ కెమెరాస్ ఎలా ఉంటాయి అనేది మనకు ఇమేజెస్ తో సహా ఇక్కడ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చూపిస్తుండు. సో నెక్స్ట్ వచ్చేసి మనకు 4 మెగా పిక్సెల్ కెమెరా. సో 4 MP సిల్వర్ స్మార్ట్ లైట్ కెమెరాస్ అన్నమాట. డ్యువల్ స్మార్ట్ లైట్ కెమెరా. సో ఈ కెమెరా యొక్క సేమ్ మనకు ఇమేజ్ కూడా సేమ్ అలాగే ఉంటుంది. 2 మెగా పిక్సెల్ 4 మెగా పిక్సెల్ అది ఏదైతే అపిరెన్స్ ఉందో కెమెరాస్ యొక్క అపిరెన్స్ సేమ్ ఒకేలా ఉంటున్నాయండి. సో 4 మెగా పిక్సెల్ యొక్క ఫీచర్స్ అనేది 4 మెగా పిక్సెల్ @ 20 లేదా 30 ఫ్రేమ్ పర్ సెకండ్. సో నార్మల్ గా కొన్ని రెజల్యూషన్ తగ్గుతాయి కొన్ని కెమెరాస్లలో. కానీ ఈ మోడల్ కూడా ఎటువంటి 4 మెగా పిక్సెల్ రియల్ 4 మెగా పిక్సెల్ ఫ్రేమ్స్ అనేది తగ్గుతాయి సార్. కానీ ఈ సిరీస్ లో మాత్రం మనకు 25 రియల్ టైమ్ ఇచ్చారు. 25 లేదా 30 ఫ్రేమ్ దాకా మాక్సిమం సపోర్ట్ అవుతుంది. అలాగే ఐఆర్ డిస్టెన్స్ 30, వామ్ లైట్ వచ్చేసి 15 మీటర్స్. సో డిడబ్ల్యూడిఆర్ ఫీచర్ ఉంటుంది H.265 ప్లస్. సో ఆ కోడికి ఉంటుంది. అలాగే IP67 ఉంటుంది. బిల్ట్ ఇన్ మైక్ ఫీచర్స్ వస్తుంది. సేమ్ ప్లాస్టిక్ కేసింగ్. సో మేజర్ గా మనకు రిజల్యూషన్ డిఫరెన్స్ ఒక్కటే ఉంటుంది. సో సేమ్ ఫీచర్స్ అన్ని సిమిలర్ గా ఉంటాయండి 2 మెగా పిక్సెల్ అండ్ 4 మెగా పిక్సెల్ కూడా. సో మనకు ఇది వచ్చేసి మనకు జస్ట్ డెమో. మనకు స్మార్ట్ డ్యూయల్ ఎలిమిటర్ కెమెరా యొక్క ఎలా వర్క్ అవుతున్నది ఫంక్షన్ అండి ఇది. కానీ మనకి ఇప్పుడు మీకు ఏదైతే చెప్తున్నానో ఆ కెమెరాలో 2 మోడ్స్ మాత్రమే వర్క్ అవుతాయి. ఒకటి వామ్ లైట్ మోడ్ అంటే నథింగ్ బట్ ఫుల్ కలర్ మోడ్. ఇంకోటి ఐఆర్ మోడ్. నార్మల్ గా ఐఆర్ మోడ్ లో బ్లాక్ అండ్ వైట్ లో వస్తుంది. ఈ 2 మోడ్స్ మాత్రమే పనిచేస్తాయి. స్మార్ట్ మోడ్ అనేది వేరే సిరీస్ అండి. ఇది ఈ సిరీస్ లోకి వర్తించదు. ఈ రెండు మాత్రమే ఈ ఈ ప్రజెంట్ నేను చెప్తున్న మోడల్స్ కి వర్క్ అవుతుంది.
సో ఇది వచ్చేసి స్మార్ట్ డ్యూయల్ లైట్ కెమెరాస్ ఎలా వర్క్ అవుతాయి అనేది. మీకు స్మార్ట్ డ్యూయల్ లైట్ కెమెరాస్ యొక్క డీటెయిలింగ్ కావాలంటే మమ్మల్ని కాంటాక్ట్ కావచ్చు. మేము మా మోడల్స్ మీకు షేర్ చేస్తామండి ఆ డీటెయిల్స్. సో ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్మార్ట్ డ్యూయల్ లైట్ ఎలా వర్క్ అవుతుంది అనేది. సో స్మార్ట్ డ్యూయల్ లైట్ నార్మల్గా ఏంటంటే మనకు ఒక రూల్డ్ ఏరియా ఉంటుంది. ఒక కంట్రోల్ మనం ఏదన్నా ఆ ఏరియాని మనకు ఎవరైనా ఎంట్రీ అయినప్పుడు కానీ మనకు నోటిఫికేషన్ రావాలి, సెక్యూర్గా ఉంచాలన్నట్లయితే మనం అక్కడ పెరిమీటర్ ప్రొడక్షన్ గాని, లేదా మనకు కెమెరాకి ఎస్ఎండి ఫంక్షన్ గాని, ఇలాంటి ఫంక్షన్స్ ఏదైనా సరే రూల్స్ ఇస్తాం మనము. ఈవెంట్స్ ఇచ్చినప్పుడు మనకి ఎప్పుడైతే నార్మల్‌గా ఉండే టైంలో ఎలా ఉంటే ఐఆర్ ఉంటుంది. ఐఆర్‌లో ఉండడం వల్ల బ్లాక్ అండ్ వైట్ ఇమేజెస్ వస్తుంది. అలానే ఉంటుంది. ఎప్పుడైతే రూల్డ్ ఏరియాలకి పర్సన్స్ లేదా వెహికల్స్, ఆ వెహికల్స్ లేదా పర్సన్స్ అనేది మనం కన్ఫిగరేషన్ చేసుకోవచ్చు. సో, ఒకవేళ హ్యూమన్స్ ఒక్కరే అనుకున్నట్లయితే హ్యూమన్స్ అందులో రూల్డ్ ఏరియాకి ఎంటర్ అయినప్పుడు ఆటోమేటిక్‌గా ఫ్లాష్ ఆన్ అవుతుంది. అంటే వార్మ్ లైట్ యాక్టివేట్ అవుతుంది. సో, ఐఆర్ గాకుండా వార్మ్ లైట్ వస్తుంది. వార్మ్ లైట్ రావడం వల్ల మనకు ఆ లైటింగ్ వల్ల ఫుల్ కలర్ ఇమేజ్ అనేది మనకు రికార్డ్ అవుతుంది. సో, ఫుల్ కలర్ ఇమేజ్ ఏందంటే మనకి ఏదైనా సరే థెఫ్ట్ అటెంప్ట్స్ ఇలాంటివి సెక్యూర్ ఉండే వాటిల్లో ఇష్యూస్ ఏదైనా ఫుటేజ్ ఏదంటే ఐఆర్‌ల కంటే ఫుల్ కలర్ ఇమేజ్ ఉందనుకోండి మనకు ప్రాపర్ డీటెయిలింగ్ తెలుస్తదనమాట. ఆ పర్సన్స్ గురించి వాళ్ళు వాళ్ళు ఏ డ్రెస్‌తో వచ్చారు? ఎలా వచ్చారు? ఏంటనేది ఎలా వచ్చారని తెలుసుకోవడానికి మోర్ డీటెయిలింగ్‌గా ఫుల్ కలర్ ఇమేజ్ ఉంటే గిన బెటర్ ఉంటుంది. సో, అందుకు మనిషి ఎప్పుడైతే రూల్డ్ ఏరియాకొచ్చారో వార్మ్ లైట్ ఆన్ అవ్వడం వల్ల ఫుల్ కలర్ ఇమేజ్ వస్తుంది. సో, మనకు డీటెయిలింగ్ ప్రాపర్‌గా తెలుస్తుంది. సో, ఎప్పుడైతే ఆహ్, రూల్డ్ ఏరియా నుంచి పర్సన్ ఔట్ సైడ్ ఎళ్లారో మళ్ళీ నార్మల్ పొజిషన్‌కొస్తుంది. ఐఆర్‌లోకి వస్తుంది. సో, ఈ విధంగా స్మార్ట్ డ్యూయల్ లైట్ ఫంక్షన్ అనేది వర్క్ అవుతుందన్నమాట. సో, నెక్స్ట్ వచ్చేసి సింపుల్ కాన్ఫిగరేషన్. నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి ఈ ఐఆర్ స్మార్ట్ డ్యూయల్ లైట్ ఫంక్షన్ అనేది మనము మొబైల్‌లో కూడా ఆహ్, మనము చేంజ్ చేసుకోవచ్చనమాట. ఎలా మనము ఏ మోడ్స్ కావాలంటే ఆ మోడ్స్‌లోకి కాన్ఫిగరేషన్ చేసుకోవచ్చు. అది స్మార్ట్ మోడ్. బై డిఫాల్ట్ స్మార్ట్ డ్యూయల్ లైట్ కెమెరాస్ అన్నీ గూడా స్మార్ట్ మోడ్‌లోనే ఉంటాయి. సో, స్మార్ట్ ఇల్యుమినేషన్ అని ఉంటది. ఇది ఎనేబుల్‌లో ఉంటది. సో, మనకు వార్మ్ లైట్ కావాలంటే వార్మ్ లైట్, ఐఆర్ మోడ్ కావాలంటే ఐఆర్ మోడ్. సో, ఎనేబుల్ అంటే కంపల్సరీ ఆ ఫంక్షన్ అనేది కంటిన్యూయస్‌గా ఎనేబుల్‌లో ఉంటదండి. ఆటోమేటిక్‌గానంటే ఆటోమేటిక్‌గా ట్రిగ్గర్ మనకు డిపెండింగ్ అబౌట్ టైం బట్టి మనకు ఆటోమేటిక్‌గా వస్తది. సపోజ్ వార్మ్ లైట్ మనం ఆటోమేటిక్ అని పెట్టామనుకోండి. డే లైట్‌లో మీకు ఆహ్, వార్మ్ లైట్ అనేది యాక్టివేట్ కాదు. ఎప్పుడైతే సర్టెన్ మనకు లైటింగ్ డౌన్ అయిందనుకోండి. సమ్ లక్స్ అనేది ఉంటది గదా! యూనిట్స్‌కి. ఆ లైటింగ్‌కి సమ్ లక్స్ అనేది ఫిక్స్ అయ్యి ఉంటాయి. బిలో వాల్యూ కంటే డౌన్ అయితేనే మనకు వార్మ్ లైట్ యాక్టివేట్ అవుతుంది. అంతవరకు యాక్టివేట్ కాదు. ఇది ఆటోమేటిక్ డెఫినిషన్ అండి. సో, అలాగే ఐఆర్ గూడా మీరు నార్మల్‌గా ఆ లైటింగ్ ఉన్నంత వరకు ఫుల్ కలర్ వస్తది. ఎప్పుడైతే ఆ లైటింగ్ వాల్యూ అనేది డౌన్ అయితే గిన అప్పుడు ఐఆర్ యాక్టివేట్ అవుతుంది. సో, ఇది యాక్టివేషన్ చేసిన మోడ్‌లో ఉన్నప్పుడండి. అలా కాకుండా ఫిక్స్‌డ్‌గా మనం ఐఆర్ఏ ఎనేబుల్ చేయాలి లేదా వార్మ్ లైట్‌ని ఎనేబుల్ చేయాలంటే ఎనేబుల్ మోషన్‌లో పెట్టొచ్చు. ఆప్షన్స్‌లో పెట్టేసుకోవచ్చు. ఇది డెఫినిషన్ అండి వీటికి. సో, ఈ విధంగా మనం మొబైల్ యాప్‌లో నుంచే గూడా కాన్ఫిగరేషన్ చేసుకోవచ్చు. మేజర్‌గా ఇట్లాంటి ఈ టైప్ ఆఫ్ కెమెరాస్ మనకు ఎక్కువగా షాప్స్‌ల దగ్గర, సో, షాప్స్ దగ్గర ఏదైనా సెక్యూరిటీ ఇష్యూస్ ఉంటాయి. అలాంటి వాటిల్లో స్మార్ట్ డ్యూయల్ లైట్ ఫంక్షన్ ప్రాపర్‌గా వర్క్ అవుతుంది. అలాగే రెసిడెన్షియల్ ఏరియాస్‌లో, వేర్ హౌస్‌లలో. సో, ఇలా ఎవరన్నా మనకు స థ్రెటనింగ్ ఉండే ఇష్యూస్ ఉండే వాటిలో ఉన్నట్లయితే గిన ఎస్ఎండీ ఫంక్షను, ఈ పెరిమీటర్ ప్రొడక్షన్ యూజ్ చేస్తారు కాబట్టి, అలాంటి సినారియోస్‌లలో మనం ఇలాంటి కెమెరాస్ యూజ్ చేసుకోవచ్చు. బెస్ట్‌గా ఉంటది. సో, ఇదే అండి. సో, మీకేదైనా సరే ఈ మోడల్స్ కానీ, స్మార్ట్ డ్యూయల్ లైట్ కానీ, లేదా డ్యూయల్ లైట్ ఐపీస్ సిల్వర్ కలర్ కెమెరాస్ కావాలని రిక్వైర్మెంట్ ఏదైనా ఉన్నా, మా నంబర్ మీతోనే ఉంటుంది ఆల్రెడీ. సో, 9289108949 అండి మా నంబరు. ఆ నంబర్‌కి కాల్ చేసేసి మీరు మోడల్స్ కానీ ఏదైనా సరే సొల్యూషన్ తీసుకోవచ్చు. సో, థాంక్ యూ అండి.